మొన్న ఒక స్పోర్ట్స్ ఈవెంట్ ఉందని చెప్పేసి కస్టమర్స్ వచ్చారండి. వాళ్ళకి సమ్ 200 జెర్సీస్ ఏవో కావాలని వచ్చారండి. మేము కాస్టింగ్ మాది ఎక్కువ ఉందని చెప్పేసి ఎవరో తక్కువకి ఇస్తానన్నారని చెప్పి వెళ్ళిపోయారండి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్ గా ఈవెంట్ 2 days ముందు వాళ్ళు నాకు కాల్ చేసి, సార్ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు, హ్యాండ్ ఇచ్చేసారు సార్, మీరు ఏమైనా చేయగలరా అది ఇది అని చెప్పేసి వచ్చారండి. వస్తే నుంచి మేము ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి చేసామండి, కంప్లీట్ చేసాం ఆర్డర్. కాకపోతే టైం కి డెలివరీ ఇచ్చేసామండి. నేను కస్టమర్స్ కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనీ కోసం కాదండి, క్వాలిటీ కోసం చూడండి. మేము ఎక్కడ కూడా క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా ఇచ్చామండి. ఎవరు పడితే వాళ్ళు ఇలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా, వాళ్ళకి ఏం సొంతగా యూనిట్స్ ఏమి ఉండవండి. వాళ్ళు వేరే వెండర్స్ దగ్గర వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ అయి ఉంటారు. వాళ్ళకి ఏమి తెలియదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క వెండర్ దగ్గర చేయించుకుంటారు. వాళ్ళకి స్పెషల్ గా ఒక యూనిట్ ఉండదు, ఏమి ఉండదు. అలాంటి వాళ్ళు మీకు ఎంతవరకు మీకు చేసి ఇవ్వగలరు? కన్సిస్టెన్సీ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మేము కొంత కాస్టింగ్ చెప్పామంటే అది క్వాలిటీ మొత్తం చెక్ చేసుకొని చూడండి సార్. వాళ్ళు తర్వాత మేము డెలివరీ చేసిన తర్వాత కస్టమర్ రివ్యూ అడిగామండి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో నేను చెప్పేది ఏంటంటే డబ్బుల కోసం చూడకండి, క్వాలిటీ చూడండి, కన్సిస్టెన్సీ చూడండి, వాళ్ళ కమిట్మెంట్ చూడండి. ఇప్పుడు వరకు మాకున్న లార్జ్ కస్టమర్ బేస్ వచ్చేసి మొత్తం కమిట్మెంట్ మీదే వచ్చిందండి. కాబట్టి ఎప్పుడు కూడా క్వాలిటీ ఇస్తున్నారు, ఎవరో తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నారు అది అంటే అల్టిమేట్లీ మనకి ఈవెంట్ సక్సెస్ అవ్వడం కావాలండి. మీకు ఏఆర్కే మా దగ్గర అన్ని రకాల అడ్వాన్స్ ఫెసిలిటీస్, అడ్వాన్స్ ప్రింటింగ్ సిస్టమ్స్, అడ్వాన్స్ ఎంబ్రాయిడరీ సిస్టమ్, ప్రీమియం క్వాలిటీ అన్నీ ఉన్నాయండి. అందుకని కాస్ట్ కొంచెం ప్రీమియం గానే ఉంటది. కానీ కమిట్మెంట్ తో, కన్సిస్టెన్సీతో ఉన్న బిజినెస్ చేయాలనుకున్న, ఆర్డర్ పెట్టాలనుకున్నా ప్లీజ్ కాంటాక్ట్ అవర్ టీమ్ అండి. పైన నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. మై టీమ్ విల్ గెట్ బ్యాక్ టు యూ.